మిత్రులారా, కథ వినండి. వీరులైన మన చిన్నారి నింజా పట్టిదారులు సాగించిన సాహసగాథలో నరుటో ఎపిసోడ్ 8 ఒక ఉత్కంఠభరితమైన ఘట్టం. అది అల్లంత దూరాన మంచు కమ్ముకున్న వేవ్స్ కంట్రీ, ల్యాండ్ ఆఫ్ వెయిట్స్. అక్కడ దట్టమైన పొగమంచు మధ్య మన టీం 7 నరుటో, సాస్కే, సకురా తమ గురువు కకాషి హటాకేతో కలిసి అత్యంత ప్రమాదకరమైన మిస్ట్ గ్రామం, హిడ్డెన్ మిస్ట్ విలేజ్ నుంచి పారిపోయి వచ్చిన నింజా అయిన జబుజా మొమోచితో పోరాడుతున్నారు. ఆ పోరాటం ఎంత భీకరంగా ఉందంటే, జబుజా తన మహాశక్తితో గురువు కకాషిని నీటి చెరసాల జుట్సు, వాటర్ ప్రిజన్ జుట్సు అనే మంత్రంలో బంధించేశాడు. నీటి గోళం మధ్య చిక్కుకున్న కకాషి గాలి ఆడక సహాయం కోసం ఎదురుచూస్తున్నాడు. ఆ అపాయం వేళ పసిపిల్లలైన ఆ ముగ్గురు శిష్యులపైనే తమ గురువును కాపాడే భారం పడింది. అప్పుడు జబుజా తన అసలు శక్తిని వినియోగించకుండా తన నీటి ప్రతిరూపాలను, వాటర్ క్లౌన్, సృష్టించి వారిని చులకనగా చూశాడు. అహంకారం, ఆత్మవిశ్వాసం మూర్తీభవించిన సాస్కే ఉచిహా ముందుకొచ్చాడు. తన గురువును కాపాడటానికి తనలోని అత్యుత్తమ శక్తిని ఉపయోగించి పోరాడాడు. కాని జబుజా నీటి ప్రతిరూపం అతడికంటే బలంగా ఉంది. కొద్దిసేపటికే సాస్కే గాయపడి కిందపడ్డాడు. ఇక మన అతి తెలివైన, ఉత్సాహవంతుడైన నరుటో ఉజుమాకి వంతు వచ్చింది. మొదట్లో భయంతో వణికినా, గాయపడిన తన స్నేహితుడిని చూసి అతనిలో నిద్రాణమై ఉన్న వీరత్వం మేల్కొంది. నేను నా మాట తప్పను, ఎప్పటికీ వెనుదిరగను అనే తన నింజా మార్గాన్ని గుర్తుచేసుకున్నాడు. పెద్దగా అరుస్తూ సాస్కేకు అడ్డుగా నిలబడి తన ప్రాణాలకు తెగించి పోరాటం మొదలుపెట్టాడు. తన తెలివైన ఉపాయంతో షాడో షురికెన్ ను తన రూపంలోకి మార్చి సాస్కేతో కలిసి ఒక మెరుపు దాడి చేశాడు. ఈ ఊహించని మెరుపు దాడితో జబుజా అయోమయంలో పడ్డాడు. జబుజా నీటి ప్రతిరూపం పగిలిపోయింది. తన ప్రతిరూపం నాశనం కావడంతో జబుజా తన ప్రధాన జుట్సు అయిన నీటి చెరసాల ను వదిలివేయక తప్పలేదు. గురువు కకాషికి విముక్తి లభించింది. ఇక ఇద్దరు గొప్ప నింజాల మధ్య అసలు యుద్ధం మొదలైంది. కకాషి తన అద్భుతమైన షారింగాన్ కన్నును ఉపయోగించి జబుజా యొక్క అన్ని కదలికలను, మంత్రాలను కాపీ చేశాడు. జబుజా మంత్రాలనే జబుజా మీదే ప్రయోగించి అతన్ని పూర్తిగా కలవరపరిచాడు. చివరికి నీటి జుట్సుల అద్భుతమైన పోరాటంలో కకాషి జబుజాను చాకచక్యంగా ఓడించాడు. జబుజా పడిపోయాడు. కాని జబుజా పూర్తిగా ఓడిపోయేలోపే మంచులోంచి మరొక రహస్యమైన ముసుగు ధరించిన వ్యక్తి, హంటర్నిన్, వచ్చి సూదులతో జబుజాను కొట్టి చంపినట్లు కనిపించాడు. యుద్ధం ముగిసింది. అయితే దాని పర్యవసానం చాలా తీవ్రంగా ఉంది. కకాషి తన శక్తిని పూర్తిగా ఉపయోగించడం వల్ల సుమ్మసిల్లి కింద పడిపోయాడు. మన ముగ్గురు కుర్రాళ్ళు తమ మొదటి నిజమైన నింజా ప్రపంచపు కఠినత్వాన్ని రుచి చూశారు. ఒక చిన్నారి వీరుడి అద్భుతమైన ధైర్యం, జట్టుకట్టుకుని పోరాడిన తీరుతో వారు తమ గురువును కాపాడుకోగలిగారు. మరి ముందుకు సాగే వారి దారిలో ఇంకెన్ని సవాళ్లు ఉన్నాయో ఆ కథను మరోసారి చెప్పుకుందాం.